దేవుని స్తోత్రాలు. ప్రభువైన అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రశస్త నామంలో ఈ రాత్రి ఈ మందిరం యొక్క వార్షికోత్సవ కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. నాతోటి దైవజనులు ఆహ్వానించినటువంటి సులూరిపేట దైవజనులు సెంటర్ పాస్టర్ గారికి, తోటి సేవకులందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. ఈ రాత్రి ఈ పరిచర్యను ప్రేమించి ఇన్ని సంవత్సరాలు కాపాడిన దేవుడు, కనికరించిన దేవుడు, ఈ గ్రామంలో మరి కొద్దిమందిగా కూడుకున్నటువంటి ఈ సంఘాన్ని దేవుడు జ్ఞాపం చేసుకుని ఈ వార్షికోత్సవ కూడిక సందర్భంగా దేవుని యొక్క పరిపూర్ణమైన ఆలోచన, ఆయన సంకల్ప సిద్ధిని సంపూర్ణంగా నెరవేర్చి రానున్న కాలంలో దేవుని చిత్తం సంపూర్ణంగా ఈ పరిచర్య పట్ల, సేవ చేస్తున్న సేవకుల పట్ల దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. పెద్ద పెద్ద పట్టణాలు, కొన్ని నగరాలు లేనటువంటిది చక్కగా చిన్న మందిరముగా ఉన్న చక్కని స్థలాన్ని ప్రభు ఇచ్చారు. రానున్న కాలంలో మరి ఎందు నిమిత్తం ఈ ప్రాంతంలో ఈ పరిచర్యని ప్రారంభించారు. ఆయన సంకల్పం నెరవేర్చడానికి ఆశ్చర్యకరుడైన దేవుడు ఆయన ఉన్నతమైన ప్రణాళికని ఇంకా ఇప్పటివరకు చేసిన కార్యాలన్నిటికంటే సంపూర్ణంగా పరిపూర్ణంగా దేవుడు నెరవేర్చి ఆశీర్వదించునుగాక. చేతులు చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా ప్రవచన గ్రంథం 46వ అధ్యాయము. యెషయా ప్రవచన గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనములో ఉన్న మాటని ఇలా చదవండమ్మా. నా ఆలోచన నిలిచిననియు, చదవండి. ఆది నుండి నేనే కలగబోయే వాటిని తెలియచేయచ్చు ఉన్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగవలసిన వాటిని తెలియచేయచ్చు ఉన్నాను. చాలు. ఈ వచనములో ఈ రాత్రి ప్రభు నాకు ప్రేరేపించబడిన ఒక శ్రేష్టమైన వాగ్దానం. ఆ 10వ వచనములో మీరు గుర్తుపట్టండి. నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదను. హల్లెలూయా. నా చిత్తమంతయు నెరవేర్చుకున్నాను. దేవుడు ఈ పరిచర్య పట్ల, దైవజనుల పట్ల, ఆయన సన్నిధానికి వచ్చిన మీ అందరి పట్ల సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన చిత్తమంతయు కూడా నెరవేర్చుకొనుదునుగాక. శ్రేష్టమైనటువంటి వాగ్దానపు ఆశీర్వాదం ఇది. ఈ వాగ్దానములో మీరు గుర్తించవలసిన మాట ఏంటంటే, ఇప్పటివరకు దేవుడు ద్వారా వచ్చిన ఆలోచనలు అన్నీ నిలిచి ఉంటాయి. ఇక రాబోయే వాటిని కూడా నేను జరగవలసిన వాటిని కూడా తెలియపరుస్తున్నాను. ఏమండి, ఆది నుండి నేనే కార్యాలు చేశా. అది అద్భుతాలు కానీ, అనారోగ్యంతో ఉన్నప్పుడు కలిగే ఆరోగ్యము కానీ, ఆపదలో ఉన్నప్పుడు, ఇరుకులలో, ఇక్కట్లలో, అవమానాల్లో, వ్యాధనలో, ఆవేదనలో, ఆక్రందన మధ్యలో కృంగి కృషించిపోయి నిస్సత్వ స్థితిలో, నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్న అనుభవాలన్నిటిని దాటింపచేసి దేవుడి యొక్క ఆలోచనలన్నీ నిలవడానికి, ఇప్పటి వరకు చేసిన వాటిని మరలా జరగబో వాటినన్నీ తెలియపరచడానికి ఈ 3 విధాలుగా ఈ 10వ వచనములో ఉన్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటంటే, నా చిత్తమంతయు నెరవేర్చుకునేదను. హల్లెలూయా. ప్రభు ఈ పరిచర్య పట్ల
మరి దైవ సేవకులు ఈ ప్రాంతంలో సేవ చేస్తున్న స్థానిక సేవకులే కానివ్వండి, వారు నడిపిస్తున్నటువంటి సేవకులుగా ఉన్నటువంటి సెంట్రల్ పాస్టర్ గారు కానీ, ఇంకా దైవ సేవకుల యొక్క మనస్సులో, వాళ్ళ వృద్ధిలో, వాళ్ళ మదిలో, వాళ్ళ ఆలోచనలో ఉన్న వాటన్నిటిని దేవుని ఆలోచన ప్రకారంగా నిలిచి ఉండడానికి, ఎందుకంటే మన ప్రభు అయినటువంటి దేవునికి కలిగిన పేర్లలో ఒక శ్రేష్టమైన పేరు ఏంటంటే ఆలోచనకర్త. హల్లెలూయా. నా ఆలోచన నిలిచిను అనే మాట మనం చూస్తున్నాం. నా ఆలోచనలన్నీ నిలిచినని, నా చిత్తమంతే నెరవేర్చుకుందనని చెబుతూ, పూర్వకాలము ఆది నుండి నేనే చాలా కొన్ని కార్యాలు చేశాను, పూర్వకాలము నుండి నేనే జరగబోయే వాటిని కూడా తెలియపరుస్తున్నా. అంటే ఈ శుభవేళ, ఈ వార్షికోత్సవం మనందరము ప్రారంభించిన, లేక దైవ సేవకుల ద్వారా ప్రారంభించిన ఈ శుభదిన వేళలో నిశ్చయముగా సర్వశక్తి కలిగిన దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆలోచనలు నిలిచినట్లుగా చేసిన కార్యాలన్నిటినీ దేవుడు ఇంకా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసేటట్లుగా, ఇక 2025 సంవత్సరానికి మిగిలి ఉన్న ఈ 2 నెలలు, నవంబరు, డిసెంబరు, ఈ అక్టోబరు, ఇంకా కొన్ని రోజు ఈ వారంలోనే కొత్త నెలలోనికి మనం ప్రవేశించబోతున్నాం కనుక, ఇక 2 నెలల్లో రాబోతున్న సంవత్సరాలలో సర్వశక్తి కలిగిన దేవుడు యొక్క ఆలోచనలు, చేసిన కార్యాలు, జరగవలసినటువంటి క్రియలు అన్నిటిని తెలియపరచడానికి, వీటన్నిటికీ ముడిపడి ఉన్నది, అన్నిటికీ ఆధారమై ఉన్నది, అన్ని మాటలను అంటుకట్టుకొని ఉండే శ్రేష్టమైన వాగ్దానమే ఏమండి, నా ఆలోచన, నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదను. హల్లెలూయా. దేవుని చిత్తం సంపూర్ణంగా మనం అప్పుడప్పుడు దైవ సేవకులుగా మాట్లాడుతున్నప్పుడు పలానా చోటకి రావాలి, పలానా మాటలు మీరు వినాలి, దేవుని కార్యాలు చూడాలి అన్నప్పుడు మనము వాళ్ళ నోటి నుండి చెప్పే మాట ఏంటంటే, దేవుని చిత్తమైతే వస్తాము, ప్రభు చిత్తమైతే తప్పనిసరిగా ఆ కార్యాన్ని చేస్తాము అని అంటారు. ఇంకో విషయం చెప్పనా, మనం ఏదైనా చెయ్యాలనుకుంటే, మనకి అవసరమైనది మన ఎదుట వచ్చినప్పుడు, మన కనలారో చూసినప్పుడు వెంటనే దేవుడి చిత్త ప్రకారం చేశాడు, ప్రభు చిత్తం నెరవేర్చారు అనుకుంటాం. ఒక్కొక్కసారి మనం అనుకున్నదల్లా దూరం అయిపోయి సాధించలేక, దాన్ని పొందుకోలేకపోతున్నప్పుడు ఇక మనం మనసులో మన నోరు తెరిచి అంటున్న మాట ఏంటంటే, అది నాకు రాకపోవడం దేవుని చిత్తం కాదులే అని అంటారు. దేవుని చిత్తమ కాదులే అని సరిపెట్టుకుంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ చిత్తములో సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలన్నిటినీ దాచబడి ఉన్నది. ఈ శుభవేళ ఈ శ్రేష్టమైనటువంటి వాగ్దానము నుంచి ఆ వాగ్దానపు ఆశీర్వాదం మీ మనసులో స్థిరపరచుకుని, ఏమండి, కుటుంబపరంగా ఉన్న మీ ఆత్మ సంబంధమైన, ఆర్థికపరమైన, ఆరోగ్యకరమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందడానికి దేవుడు ఈ రాత్రి ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానం, ఈ సంఘ పరిచర్యకి ఈ శుభవేళ ఒక దైవజనుడిగా, కొద్దిపాటి సేవ అనుభవం కలిగిన దైవ సేవకునిగా ఈ శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఈ మందిరం పట్ల, వచ్చిన మనందరి పట్ల దేవుడు నెరవేర్చునుగాక. చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఏమిటి దైవ చిత్తములో అసలు దేవుని చిత్తాన్ని ఎందుకు నా చిత్తమంతా నెరవేర్చుకుందనని ఆయన ప్రమాణపూర్వకంగా, వాగ్దానపూర్వకంగా ఆయన చిత్తములో ఆలోచనలు నిలిచి ఉంటాయి. చేసిన కార్యాలు గుర్తు చేసుకోండి, జరగబోతున్నటువంటి కార్యాలను కూడా నేను చేస్తాను ఆది నుండి, పూర్వకాలం నుండి అని ఆయన మాటను తన ప్రజలకు తెలియపరుస్తూ ఈ శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని ఇచ్చాడు. ఈ సమయంలో, ఈ రాత్రి, ఈ శుభవేళ వచ్చిన మీ ఒక్కొక్కరితో ఈ శ్రేష్టమైనటువంటి వాగ్దాన ఫలం సంపూర్ణంగా మీ జీవితంలో అనుగ్రహించడానికే ఒక దైవ సేవకుడిగా చెప్తున్న మాటలు మీరు గుర్తుపెట్టుకొని, వాటిలో ఉన్న ఈ వాగ్దానంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి దీవెనలు పొందుకోవాలని ఆశిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానం మన జీవితంలో ఆయన నెరవేర్చడానికి, లోకములో ఉన్నటువంటి అధికారులు, లోకనాయకులు, పదవి కలిగిన వారు ఏదో చెప్తారు కానీ దాన్ని నెరవేర్చలేరు. మన దేవుడు ఎవరంటే వాగ్దానము చేసిన దేవుడు, దాన్ని నెరవేర్చడానికి శక్తిగల దేవుడు. ఆమేన్. చెప్పండి సంతోషంగా హల్లెలూయా. వాగ్దానము చేసిన దేవుడు సంపూర్ణంగా దాన్ని నెరవేర్చడానికి శక్తి కలిగిన దేవుడు. అసలు యేసు ప్రభు ఒక మాటలో ఆయన చిత్తమంతా నా చిత్తమంతా నెరవేర్చుకో, కొంత కాదు నా చిత్తమంతా నెరవేర్చుకునేదను అని వాగ్దానం చేస్తున్నాడంటే అసలు యేసుక్రీస్తు మన ప్రభు అయిన దేవుడు ఆయన చిత్తములో దాచిన కొన్ని మాటలు ఉన్నాయి. అది చెప్పి నేను ముందుకు వెళ్తాను. దైవజనులు ఇచ్చిన సమయాన్ని నేను ముగిస్తాను. సంతోషంగా ఒకసారి చేతుల పైకెత్తి చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనములో యేసు ప్రభు ఎందుకు వచ్చాడో, యేసయ్య ఎందుకు వచ్చాడో చెప్తున్నాడు. ఆయన చెప్పిన మాటలు మనం గ్రహిద్దాం. నేను వచ్చి పరలోకం నుండి దిగి వచ్చి తిని, చేతులు చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా చిత్తం నెరవేర్చుకోవడానికి రాలే, నా తండ్రి చిత్తం నెరవేర్చుకోవడానికి పరలోకము నుండి ఇదిగో ఈ భూమిలోనికి, మీ దగ్గరికి, మానవులో ఉన్న మీ దగ్గరికి నేను పరలోకములో నుండి దిగి వచ్చి తిని. హల్లెలూయా. చేతులు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇందాక దైవజనులు పాడిన పాటలు ఉన్నాం కదా, నీ చిత్తము నెరవేర్చడానికే అయ్యా ప్రార్థన చేస్తున్నా, స్తుతియాగము చేస్తున్నా, పరిశుద్ధాత్మలు ఆనందిస్తున్నా, ప్రతి అరుణోదయం లేచి నీ ముఖకాంతిని చూడాలని విల్లపిస్తున్నా, విజ్ఞాపన చేస్తున్నామని చక్కని పాటని మనం ఆరాధనలో ఆలపించాం. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, నా చిత్తమంతా నెరవేర్చుకున్నదను అని యేసయ్య అంటున్నాడు అని అంటే ఆయన చిత్తములో ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారి అయిన ప్రభు, వాక్యమై ఉన్న దేవుడు. ఆ వాక్యాన్ని శరీరాన్ని దాల్చుకుని కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నిలిచిన వాడు, నీ కన్నీళ్లు తుడవడానికి, నీకు రోగం వచ్చినప్పుడు తన గాయపడిన హస్తాన్ని చాపి ఆయన గాయాలలో ఉన్న స్వస్థతని నీకు ఇవ్వడానికి తనను పంపిన తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఎదుగొదుగో ఈ పరలోకాన్ని విడిచి భూలోకానికి పంపించిన దేవుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా ఈ రాత్రి దేవుని బిడ్డలారా, నా చిత్తమంతా నెరవేర్చుకునేదను. అవండి దైవజనులు, ఒక గొప్ప దైవజనులు చెప్పిన మాట ఏంటంటే, తండ్రి దేవుని చిత్తం అంటే మన చేతి పని విషయంలో, మన ఉద్యోగ వ్యాపార విషయంలో మనకు వచ్చిన ఆలోచనలు బట్టి అవన్నీ ప్రక్కన పెట్టి దేవుని ఆలోచన కొరకు ఎన్ని శ్రమలైనా, ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా దేవుని ఆలోచన ప్రకారం, దేవుడు ఆదేశం ప్రకారం కొన్ని రోజులు కనిపెట్టి, 1, 2, 3 రోజులు కనిపెట్టి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టడమే దైవ చిత్తము అని దైవజనుల నోటి నుండి వస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ 2025వ సంవత్సరం ప్రారంభం నుండి ఈరోజు వరకు పలుమార్లు నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలు కానీ, కష్టాలు కానీ, కన్నీళ్ళు కానీ, బంధకాలు కానీ, కొన్ని కుటుంబ బరువు బాధ్యతల ద్వారా కొన్నిసార్లు విసిగిపోయి, వేసారిపోయి, ఇక నా వల్ల కాదు, నా ఈ జన్మలో నాకు కలగదు, నేను పొందుకోలేను అనే ఎట్టి పరిస్థితి నీకు ఎదురైన ఈ రాత్రి నా దేవుడు చెప్తున్నాడు, నా చిత్తమంతా నెరవేర్చుకుంటున్నాను కనుక అసలు ఆ తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఇదిగో ఈ భూలోకానికి దిగి వచ్చాను. హల్లెలూయా. పరలోకము నుండి దిగి వచ్చాను. మన ప్రభు ఏమండి మరి సంఖ్యకి ఎక్కువగా
ఈ ప్రాంతంలో కూడుకొనలేకపోయినా కొద్దిమందిగా చిన్న మందిగా కూడుకున్న రానున్న దినాల్లో ఈ పరిచర్య పట్ల దైవ సేవకుల పట్ల తన చిత్తము నెరవేర్చుకుంటూ పరలోక సంబంధమైన సమస్త ఈవులను, వరములను, ఆశీర్వాదాలని సంపూర్ణంగా ఇదిగో ఈ ప్రాంతములో, ఈ స్థలములో నిలిచి ఉండునుగాక. సంతోషం చెప్పండి, నిలిచి ఉండునుగాక. ఒకసారి యేసు ప్రభు శిష్యులు ఏమండి ఆయన దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, అయ్యా యేసయ్యా, అసలు మేము ఎలాగ ప్రార్థన చేయాలో ఒకసారి మాకు నేర్పించాయా. అద్భుతాలు చేయాలి, ఆశ్చర్యకార్యాలు చేయించడానికి అది ఎలా చేయాలో, ఇదిగో అద్భుతం జరుగుతుంది, నేను నిలవగానే అద్భుత కార్యముకి జరుగుతుందని అద్భుతాలు ఎలా చేయాలో అని నేర్పించాలి. యేసు ప్రభు తన శిష్యులకి ప్రార్థన నేర్పించాడు. ప్రార్థన ఎలాగ చేయాలో ప్రార్థన నేర్పించు, పావనమూర్తి, పరిశుద్ధుడా, ప్రభువా, నాయకుడా, మమ్మల్ని నడిపించేవాడా అని యేసు ప్రభు శిష్యులు ప్రార్థన నేర్పించమని ప్రార్థన అడిగితే వెంటనే వారికి ప్రార్థన ఎలా నేర్పించారో, ఎలాగ చేయాలో నేర్పిస్తూ ఉన్నారండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏమన్నాడంటే, కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చెయ్యండి. అన్ని చదవద్దు కానీ మనకు అవసరమైన మాట 10వ వచనం చదువుదాం. మా తండ్రి, ఆ మాటను కొంచెం జాగ్రత్తగా చదవండి. నీ చిత్తము పరలోకముందు నెరవేర్చబడినట్లు భూమి యందును కూడా నెరవేర్చబడునుగాక. హల్లెలూయా. నీ చిత్తము పరలోకముందు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వేవేల దూతగాన ప్రతిగానముతో ఆరాధించబడుతున్న తండ్రి, ఆరాధనకి యోగ్యుడా, ఆరాధనకి యోగ్యుడా, ఆరాధనకర్త, పరలోకములో ఎలాగైతే నీ చిత్తము నెరవేర్చబడుతుందో ఈ భూమి యందు కూడా నెరవేర్చబడునుగా కానీ ప్రార్థన నేర్పించారండి. అంటే జాగ్రత్తగా వినండి, ఆయన పరలోకం దిగి రావడానికి కూడా తండ్రి చిత్తం నెరవేరుస్తున్నాడు. తనతో ఉన్న శిష్యులకు ప్రార్థన నేర్పించడము కూడా తండ్రి చిత్తమే. పరలోకములో భూమి యందు కూడా చెప్పండి, పరలోకములో నెరవేర్చబడినట్లు భూమి యందు కూడా చెప్పండి, భూమి యందు కూడా నెరవేర్చబడునుగాక. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, చిత్తమంతా నెరవేర్చుకున్నట్లు ఆయన చిత్తం మన అన్ని విషయాల్లో, నీ కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో, ఆత్మీయ జీవితంలో, శరీర సంబంధమైనటువంటి ఆరోగ్యాన్ని పొందడానికి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అందుకోవడానికి, ఆధ్యాత్మికంగా మెట్టిమెట్టిగా ఎదగడానికి నీకు నాకు అవసరమైన అత్యవసరమైనది ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థనే ప్రాముఖ్యము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే అతి శ్రేష్టమైన ఆశీర్వాదాలను పొందుకోవడానికి హక్కుదారుడిగా నిన్ను నన్ను చేయగలిగినది. గనుక దేవుని బిడ్డలారా, నా చిత్తమంతా ఎందుకు నెరవేర్చుందంటే తండ్రి చిత్తము నెరవేర్చడానికి పరలోకం నుండి దిగి వచ్చాను. ప్రార్థన నేర్పించమని అడిగితే శిష్యులకి పరలోకములు ఎలాగో భూమి యందు నెరవేర్చబడునుగా కానీ వాళ్ళకి ప్రార్థన నేర్పించారు. హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఇటు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు కలిగి ఉన్నాయి కనుక నా దేవుని బిడ్డలారా, నిశ్చయముగా సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నతమైనటువంటి కార్యాలు చేయాలి. ఏదో ఈ వాగ్దానం ఒక నెలకి ఈ వార్షికోత్సవ కూడిక ముగించిన తర్వాత ఏమండి మరలా లేచి నిలిచి ప్రార్థన చేసుకుని, ఆరాధన చేసుకుని, ప్రార్థన చేసుకుని, కాస్త వండిన వంటకాలన్నీ చక్కగా తిని మళ్ళీ ప్రయాణమై ఇంటికి చేరినంత వరకు కాకుండా ఏ వాగ్దానం, ఈ వాగ్దానమే కాదు, బైబిల్ గ్రంథములు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి వాగ్దానాలన్నీ
నువ్వు తలంచినప్పుడల్లా, నువ్వు ప్రయాణం చేస్తున్నా, నువ్వు ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా, ఏ మంచి మేలుకరమైనటువంటి మార్గాలలో మేలుకరమైన పనిని చేపట్టినా అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీకు ఆలోచన చెప్తుంది, అందరి కృపలో దాస్తుంది, అన్ని విషయాలలో సహకారంగా నిలుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. చెప్దాం గట్టిగా హల్లెలూయా. అతి ఉన్నతమైనటువంటి దేవుని చేత నడిపించాలి. చాలాసార్లు మనము దేవుని చిత్తం ప్రక్కన పెట్టి, నాకు అన్నీ తెలిసిలే, నేను అన్నీ చేయగలనులే, నాకన్నా తెలివైన వారు, నాకన్నా కాస్త వాక్యం తెలిసిన వారు, నాకన్నా ఏమి అన్ని తెలిసిన వారు ఎవరు లేరని పలుసార్లు ఆత్మీయతలో కొంతమంది ఆత్మీయతలో బాగా స్థిరపరచబడిన తర్వాత కొన్ని విషయాల్లో గర్వం వస్తుంది. ఆత్మీయ గర్వం అంటారండి దాన్ని. దాని గురించి యేసు ప్రభు చెప్తూ ఒక మాట అంటారు, బాగా తెలిసిన మాటే. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో చదవమ్మా. 7వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తం నెరవేర్చేవాడు ప్రవేశిస్తాడు. చేతులు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రతిదానికి ప్రభువా 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 నేనున్నానయ్యా, నేను ప్రార్థన చేస్తున్నాను, పాట పాడుతున్నా, అన్నీ నేనే చేస్తున్నా, అన్నీ చేస్తున్నాను అన్నవారు కానీ పరలోక రాజ్యం చేయడు. నా తండ్రి చిత్త ప్రకారము జరిగించేవాడు నిశ్చయముగా పరలోకములో ప్రవేశిస్తాడు. హల్లెలూయా. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. అట్టి ఉన్నతమైన దీవుల చేత మనం నడిపించబడాలి. ఏదో ప్రభువా అంటున్నా, ప్రార్థన చేస్తున్నా, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి, ఆరాధనకి వెళ్ళకపోతే ఏదైనా ఆపద వస్తుంది, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కన్నీళ్ళ మధ్యలో మా జీవితం కట్టుకుని పోతుందని ఎవరో దేని గురించో నువ్వు ఎవరో తొందరపడుతున్నారని, లేకపోతే ఎవరో అనుకుంటారని కాకుండా తండ్రి చిత్తం అన్ని విషయాల్లో నెరవేర్చడానికి నిన్ను బలపరిచే దేవుడు, కన్నీళ్ళు తుడిచే దేవుడు, ఓదార్చే దేవుడు, ఆదరించే దేవుడు, హక్కును చేర్చుకునే దేవుడు. ఆ తండ్రి చిత్తం అన్ని విషయాల్లో నెరవేరిస్తే వారు మాత్రమే పరలోకములో చేర్చబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతులు చెప్పండి గట్టిగా హల్లెలూయా. అట్టి ఉన్నతమైన దీవెన. ఒకసారి చూడండి, ఏదో పని చేసేదానికి ఏదో కాస్త డబ్బు ఉంటే, నా వైపు చూడాలి, కాస్త డబ్బు ఉంటే ఇక తీసుకుని దూరంగా వెళ్ళి వ్యాపారం చేసేద్దాం. ఆ వ్యాపారం ఇప్పుడు అన్ని నగరాలలో, అన్ని పట్టణాలలో, అన్ని గ్రామాలలో మంచి గిరాకీ ఉంది, మంచి లాభం ఉంది. తలపైకి చూడండి, నా వైపు మంచి లాభం ఉంది, ఆ వ్యాపారం చేద్దామని ఇంకా ఉన్నదంతా ఊర్చేసి ఆస్తంతా చివరి వరకు ఊర్చిపెట్టేసి ఆ మహానగరాలలో కొన్ని పట్టణాల్లో వ్యాపారం చేసి 3 నెలలు లేకపోతే 6 నెలలు తిరగకుండానే వాటి చేతులు ఇట్లా ఊపుకొని వస్తారు. ఏమైంది వ్యాపారం చెయ్యాలనుకున్నాం కానీ, డబ్బు తీసుకున్నాం కానీ, మొదట్లో 1 నెల 2 నెలలు 3 నెలలు బాగానే ఉంది, ఆ తర్వాత నష్టాల పాలైపోయాం, కష్టపడుతున్నాం. అప్పుడే ఇక్కడ ఉన్నప్పుడే ఏదో కాస్త ఉండేది, ఇక రాగం లేదని. ఎందుకంటే దేవుని బిడ్డలు అయితే, ఆత్మీయులైతే, సహవాసంలో ఎదిగిన విశ్వాసులు అయితే తండ్రి చిత్తం కొరకు ఏ పనైనా చేయగలగాలి. ఎందుకంటే మన జీవితం, మన బ్రతుకు బాట ఈరోజు మనం ఉంటాం, రేపు మనది కాదు. దేవుని స్తోత్రం. యాకోబు భక్తుడు చక్కగా చెప్తున్నాడు దేవుని చిత్తంలో ఉన్న ఆ సంపద గురించి. చదువుతారా మాటలు? యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. నాలుగవ అధ్యాయం, క్షమించండి, 4వ అధ్యాయం. ఈ రోజైనా రేపైనా ఏదో ఒక పట్టణం దగ్గరికి వెళ్ళి ఒక సంవత్సరం కాలం అద్దె ఇల్లు తీసుకుని వ్యాపారం చేసి
తెలీదు. అంతలో మాయపోయే ఆవిరి వంటి వారు, నీటి బుడగ వంటి వారు. ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. హల్లెలూయా. చేతులు పైకి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీకు అర్థమయ్యేది చెప్తా వినండి. ఇదిగో ప్రభు చిత్తమైతే ఇదైనా చేస్తాం. ఏది? వ్యాపారమైనా, అదైనా చేస్తాం, ఉద్యోగమైనా, కూలి పని అయినా అని చెప్పుకోవాలి బ్రతిక ఉండి. దేవుని ప్రజల జీవితంలో యేసు ప్రభు దిగిరావడానికి, తండ్రి చిత్తం నెరవేర్చడానికి, తండ్రి యొక్క ఆశీర్వాదాలు పొందడానికి పరిపూర్ణమైనటువంటి దేవుడు. ఒక మాట చెప్పనా? నా వైపు చూడండి. శిష్యులుగా ప్రార్థన నేర్పించిన తండ్రి చిత్తం చివరికి ఆఖరి గడియలలో, ఆఖరి గడియ వరకు, శిలువలో రక్తము కార్చి చనిపోతున్నంత వరకు తండ్రి చిత్తమే నెరవేర్చడానికి యేసు ప్రభు దిగి వచ్చాడు. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి చిరకని తీసుకొచ్చారు. ఇక చనిపోదామని సిద్ధంగా శిలువను వేలాడుతున్నప్పుడు, అయ్యా నేను ప్రాణ అర్పించాలంటే అయినా నీ చిత్తమే సిద్ధించునుగా కానీ పలుకుచు గెత్సెమనే తోటలో పలుకుచు ప్రార్థిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. అప్పటికే చెమటంతా గొప్ప రక్తపు బిందువులే మార్చబడింది. గెత్సెమనే తోటలో రోదనతో వ్యాధనతో ఏడ్చి 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 ప్రలాపించారు. చేదు ముంచిన చిరక ఇక్కడ పెడితే ముద్దు దగ్గర, నోటి దగ్గర, అయ్యా ఇది చేదు చిరక, అయినా దీన్ని తొలగించు, అయినను నిశ్చితమే సిద్ధించునుగా కానీ పలుకుచు ప్రార్థించినట్లుగా మనం ఆ వాక్య భాగంలో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. చేతులు చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మన మందిరానికి పుట్టినరోజు సందర్భంగా, అంటే వార్షికోత్సవం కదా, మందిరం పుట్టినరోజు అనమాట. మనం పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటాం సంవత్సరం. ఎంతసేపు ఎన్ని సంవత్సరాలైనా ఇంకొక సంవత్సరం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ఎందుకంటే నిరంతరము జీవించాలి. హల్లెలూయా. చిరకాలం జీవించాలని, దీర్ఘాయుష్ కలగాలని, దీర్ఘాయువు చేత నడిపించబడాలని కోరుకుంటాం. కానీ లోకములో ఉన్న వస్తువులు, మనిషి తీరులు, లోకములో ఉన్న పద్ధతులు అన్నీ మనకు ఆకర్షణీయంగా, వెలుగుమయంగా, ఇప్పుడు మందిరం అక్కడి నుండి ఇక్కడి వరకు వెలిగిస్తున్న ఈ లైటింగ్ వల్లే కనపడుతున్నా ఆ లోకములో పాపము, శాపము, అవినీతి, అన్యాయము, అక్రమం అన్నీ దాచబడి ఉంది. కానీ మన ప్రభు ఎవరో చెప్పన, లోకములో ఉన్న వాటిని అన్నిటినీ జయించిన జయశాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను మొదటి పత్రిక 2:17 ఉంటుంది. నా వైపు చూడండి. లోకమును దాని ఆశలను గతించిపోవును గాని దేవుని చిత్తముని జరిగించేవాడు నిరంతరము జీవించును. చప్పలు కొట్టు గట్టిగా, గట్టి కొట్టాలి. హల్లెలూయా. నిరంతరము జీవిస్తాడు. లోకము దాని ఆశలు గతించిపోవును గాని, ఏమండి, దేవుని చిత్తం. అందుకనే మనం శ్రేష్టమైన వాగ్దానం ఈ రాత్రి నా ప్రభు ఇచ్చిన వాగ్దానం మరొకసారి చెప్దాం. నోరు తెరిచి అందరూ, నా చిత్తమంతయు, మొదటి నేను చెప్పాలి, నేను చెప్పిన తర్వాత సగం మీరు చెప్పడం కాదు, నాతో పాటుగా, నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదను. ఎందుకంటే లోకములో ఉన్న పాపము, దాని ద్వారా వచ్చే శాపము, ఆ శాపము ద్వారా వచ్చే భయంకరమైనటువంటి నరకయాతన తప్పించబడి లోకము దాని ఆశలు గతించిపోతే దైవ చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరం జీవించుతారు. కనుక నిరంతరము ఆత్మీయ బాటలో, విశ్వాస యాత్రలో, దేవుడిచ్చిన వాగ్దానపు ఆశీర్వాదాలతో నా దేవుడు విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో, విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో అంతకంతకు రోజు రోజుకి దినదినము మీరు ఇంకను అభివృద్ధి చెంది ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితిలో నా దేవుడు మిమ్మల్ని ఉంచునుగాక, సంరక్షించునుగాక, గొప్ప చేయునుగాక,
కన్నీళ్లు తుడుచునుగాక. అదే సమయంలో ప్రార్థనలో, విశ్వాసములో, భక్తి సంబంధం, దేవుని యందు భయభక్తులు కలిగిన అనుభవాలలో ఇంకా 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 ఎదుగుదల ఇచ్చి ఏమండి వృద్ధి చెందే అనుభవాలలో నా దేవుడు మిమ్మల్ని నడిపించాలని ఒక దైవ సేవకుగా నేను కోరుకుంటున్నా. దేవుని స్తోత్రం. చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఆయన చిత్తంలో ఉన్న ఆశీర్వాదాలు ఏమిటి, ఆయన చిత్తంలో ఉన్న ఆశీర్వాదాలు ఏమిటి అనేది క్లుప్తంగా నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను చెప్తాను. మొదటి మాట, రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఎందుకు బతిమాలుతున్నావు అయ్యా? మనం ఆయన కాదు, చదివిన ఆయన కాదు అడగడం, ఆ పౌలు గారిని అడిగామనుకోండి, అక్కడ చెప్తున్నాడు, చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఆ వచనములన్నిటిని గమనిస్తే దైవ చిత్తములో మనసు మారి రూపాంతరము చెందాలి. హల్లెలూయా. చేతి చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనసు మారి రూపాంతరము చెందాలి, మారు మనసు పొంది ఏమండి ఇక ఈ భక్తి ఈ భక్తి ఈ యొక్క బతుకు నాకు అవసరంలే, దేవుళ్ళో బ్రతకాలి, దేవుళ్ళో ఎదగాలి, మందిరంలో నాటబడాలి, మందిరంలో దేవుని సేవకులతో పరిచయంలో ఉండాలి, నా వంతుగా నా కుటుంబ పక్షాన నేను ఈ పనిని చెయ్యాలి, ఇలాగా ప్రార్థించాలి, ఈ విధంగా నేను సహకరించాలి అనే మనసు మారాలి. ఆ మారిన మనసులో ఏముంటుందంటే ఉత్తమమును ఏమండి సంపూర్ణమును దేవునికి అనుకూలమైన ఉన్న దైవ చిత్తము. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి జాగ్రత్తగా గమనించాలి. దైవ చిత్తము ఉత్తమంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది, సంపూర్ణమైన దైవుని చిత్తం. ఈ 3 విధాలైన దైవ చిత్తం నిన్నేం చేస్తుందంటే నీ మనసుని మార్చి రూపాంతరము చెందేటట్లుగా చేస్తుంది. హల్లెలూయా. అందుకని మీ శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించుకోనండి. సహోదరులారా, దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, యేసు రక్తము చేత కడగబడాలి అని అంటే మనసు మారాలి. ఒక చక్కని మనస్సు 2025 సంవత్సరం మన కళ్ళ ముందు వచ్చింది. ఆనందంగా, ఉత్సాహంగా, చక్కగా, సంతోషముగా ఏమంటే అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకొని కొత్త పాట మనసారా నోటి నిండా పాడుకొని నోటి నిండా నవ్వుండి చక్కగా దైవ సేవకులు చెప్పిన మాటను నమ్మి వెంటనే కొత్త సంవత్సరం ఆగానే ఇది చేస్తా గత సంవత్సరం చేయలేదు, ఇలాగ ప్రార్థన చేయాలి, ఈ విధంగా వాక్యం చదవాలి అనుకున్నావే, 6 నెలలు తిరగకుండానే నీ తీర్మానం అడ్రస్ లేకుండా ఇక నీ మనసులో కానీ నీ హృదయంలో కానీ దాని గురించి గ్రహించలేకపోతే మరొకసారి ఆ మనస్సును దేవుని కొరకు ఒకవేళ నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నా, పరిశుద్ధాత్మ శక్తిని పొందినా, సంవత్సరం ప్రారంభంలో ఏదైతే దేవుని పట్ల నిర్ణయం తీసుకున్నావో, వినాలి, తీర్మానం చేసుకున్నావో, వడంబడిక చేసుకున్నావో, నిబంధన చేసుకున్నావో, ఆ నిబంధన తూకునే మనస్సు ఈరోజు నీకు ఉన్నదా లేదా గ్రహింపు నీ జీవితంలో ఉండాలి. ఎందుకంటే మన తండ్రి అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తును చూస్తే, ఆ యేసుక్రీస్తును చూచినప్పుడు మనలో ఉన్న ఆ మనసు మన జీవితాన్ని, మన మనసు మారేటట్లుగా, రూపాంతరం చెందేటట్లుగా ఉండే ఆ అనుభవం, ఆ అనుభూతిని నీ జీవితంలో కలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. చేతుల పైకి చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏదో మనసు ఒక పక్క ఉండి ఎవరెవరో తొందరపాటు ద్వారా ఎవరన్నా ఏదో అనుకుంటారో, ఎవరో బలవంతం చేసి రావడం కాదు. ఒకసారి రాజుగారు చాటింపు వేశారంట, ఒక పరీక్ష పెట్టారు, ఒక టాస్క్ పెట్టారు, పరీక్ష పెట్టారు. నా తర్వాత
నాకు కుమారులు ఎవరు లేదు, ఒకే ఒక ఏకైక కుమార్తె, ఆ కుమార్తెని వివాహం చేసుకుని రాజ్యాన్ని పరిపాలించాలి, మీరందరూ రండి, ఒక చిన్న పరీక్ష పెడుతున్నామంటే అందరూ వచ్చారు. ఏమిటి పరీక్ష అంటే, ఏమిటి, మన కనుచూపు మేరలో ఇక్కడ నుండి మందిరం దగ్గర నుండి ఆ లైటింగ్ చివరి వరకు ఒక ఈత కొలను, స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇక్కడ నుండి ఈత కొట్టుకుంటూ ఎవరైతే ముందొస్తారో వాళ్ళకి నా కుమార్తెని వివాహం చేస్తాను అని అంటే, దేవుని స్తోత్రా. ఓ ఎంత ఈజీయా, ఎంత సులువైందా, నేను వెళ్తాను. ఆగండి, ఇక్కడే ఉంది ఒకటి ఇష్టం, ఇక్కడే ఉంది ఒక సమస్య. ఆ నీటిలో ఒక వారం 10 రోజులు, ఒక నెల రోజుల నుండి ఏ ఆహారము లేకుండా, ఏ తిండి తిప్పలు లేకుండా, ఏ తిండి లేకుండా ఉన్న మొసళ్ళు ఉన్నాయి నీళ్ళలో. వాటిని దాటుకుంటూ మీరు వెళ్ళాలన్నారంట. దేవుని స్తోత్ర. రాజుగారు మీకు దండమండి, మీ కూతురికి 2 దండాలు, బతుకుంటే బతుకుతుంటా, ఏదైనా పని చేసుకుంటా. ఆ మొసళ్ళ నోట్ల దగ్గరికి వెళ్ళి మేమెందుకు ఆహారం అవ్వాలి, నీకు దండం బాబా అని కొంతమంది వెళ్ళిపోయారండి, దండం పెట్టి వెళ్ళిపోయారు. రాజుగారు చూస్తూ ఉన్నాడు, రాజకుమార్తె దండ పెట్టుకుని, పూలదండ పట్టుకుని రెడీగా ఉన్నది. ఈ లోపల ఒకడు దూకి అండను ఆ మొసళ్ళన్నిటి తప్పించుకుని వచ్చి ఇక పైకెక్కి నీళ్ళు తుడుచుకుంటూ అన్నాడండి. ఆమె పరిగెత్తుకుంటూ దండ పట్టుకొట్టుకుంటూ ఈయన మెల్ల వేయడానికి వస్తూ ఉంది. ఆగమ్మా నువ్వు అంటే, లేదయ్యా నువ్వే గెలిచావు, నువ్వు గెలిచావు కదా, నీకు దండేసేసి నేను పెళ్లి చేసుకున్నా, కాసేపు ఆగో అని రాజుగారు చూసి, ఏమిరా నువ్వు అందరిని నెట్టుకుంటూ ఆ ముసలిని తట్టుకుంటూ వచ్చేసావు, గెలిచావు కదా, నువ్వు నేను అన్నట్టుగానే నా కుమార్తెని ఇచ్చి రాజ్యాన్ని నీకు పట్టాభిషేకం చేస్తానంటే, అది తర్వాత అసలు నన్ను వెనక నుండి నట్టిన వాడు ఎవడు అన్నాడంట. ఆడి బలవంతంగానే ఎవరో నెట్టేశారండి. క్రైస్తవ జీవితం అంత బలవంతంగా చేసేది కదండి, బాధ్యతగా చేసిన క్రైస్తవ జీవితంలో ఆయన దగ్గరకు రాగానే సంపూర్ణము, అనుకూలమును, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దైవ చిత్తములో నీ మనసు మారగానే ఆయన చూచినప్పుడు ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి. హల్లెలూయా. దాన్ని ఎలా పొందుకుంటాం? యోహాను సువార్త 6వ అధ్యాయంలోనే 40వ వచనములో తండ్రి చిత్తం నెరవేర్చుచున్న వారి కొరకు ఆయన చేసే గొప్ప ఆశీర్వాదం మొదటి మాటగా నేను చెప్తున్నా. దైవ చిత్తములో ఆయన చూచిన అనుభూతి ఎలా ఉండాలి? యోహాను సువార్త 6:40 తర్వాత చదవాలి. చాలు. హల్లెలూయా. ఈ 2 మాటలు, ఈ 2 వాక్యాలు కొంచెం మీరు కంపేర్ చేసుకోవాలి, జత చేసుకోవాలి. ఎందుకంటే రోమపత్రిక 12:3లో మనసు మారి రూపాంతరం చెందాలి. దేవుని స్తోత్ర. ఈ యోహాను సువార్త 6:40లో నన్ను చూచి, కుమారుని చూసి తండ్రి చిత్తం నెరవేర్చాలి, అంచె దినమన ఆఖరి దినాలలో నేను వానిని లేపుతాను. దేవుని స్తోత్రం కలుగును గాక. రూపాంతరం చెందడం, అంచె దినాన లేపడం, ఈ అనుభవాలన్నీ యేసయ్యను మనం చూచినప్పుడల్లా కలగాలి. దేవుని స్తోత్రం. యేసయ్యను చూచినప్పుడల్లా, యేసయ్య వాక్యం వింటున్నప్పుడల్లా, ఏ దైవజనుడు నిలబడినా, ఏ దైవ సేవకుడు చెప్తున్నా, ఎంతటి వారైనా, చిన్న స్థానంలో ఉన్న, పెద్ద స్థానంలో ఉన్న, ఎటువంటి దైవ సేవకుడు చెప్పినా ఆ దైవ సేవకుల యొక్క ప్రార్థన పూర్వకంగా చెప్తున్న మాటలు, ఉపదేశపు వాక్కులు, ఉన్నతమైన ఉపదేశముతో కట్టబడిన మాటలు, ఉపవాసం ఉండి కన్నీళ్లు పెట్టి రాత్రంతా దేవుని కొరకు, దైవ చిత్తం కొరకు కనిపెట్టి చేస్తున్న ప్రార్థన పూర్వకంగా తెలియపరుస్తున్న ఆ మాటలలో ఏ విషయాలలో నువ్వు మనస్తాపం చెంది నీ మనసు కలతగా ఉందో, కలవరముతో ఉందో, ఏమండి రకరకాలమైనటువంటి సమస్యలతో నువ్వే బాధపడుతూ లోపల కృషించిపోతున్నటువంటి అనుభవాలలో ఉంటే దైవ చిత్తం ఏం చేస్తుంది చెప్పనా? దైవ చిత్తం ఆయన చూస్తున్నప్పుడే నీ జీవితంలో ఇక్కడే కాదు,
ఈ లోకాన్ని విడిచిన తర్వాత, నీ జీవిత యాత్ర ముగించిన తర్వాత మారిన మనసు రూపాంతరం చెంది అంచెదినము లేపుతున్నటువంటి అనుభవాలలో ఉండాలి. ఆమేన్. ఒకసారి శిష్యులందరూ అర్ధరాత్రి రాత్రి సమయంలో ప్రయాణం చేస్తున్నారు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 4వ జాము అయింది. ఆ సముద్రం మీద అలలు రేపుతున్నాయి. గాలి శివని గాలి వస్తుందండి. గత వారంలో తుఫాను సైక్లోన్ ఎఫెక్ట్తో పెద్ద గాలి వీసినట్లుగా అట్లాగా గాలి అలలు అట్లా వస్తూ ఉంటుంటే 4వ జామున యేసు ప్రభు తెల్లని వస్త్రం ధరించుకొని ఆ నేల మీద నడుచుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. నడుచుకుంటూ వస్తున్నాడు. వెంటనే శిష్యులందరూ లేచి అయ్యో భూతం అని భయపడితే యేసు ప్రభు దగ్గరకు వచ్చి, భయపడొద్దు, నేనే. హల్లెలూయా. అది 14వ అధ్యాయం 27వ వచనంలో ఉంటుంది. తర్వాత శిష్యులందరూ మౌనంగా ఉన్నారు. తలపైకి చూడని ఒక విషయం చెప్తా. పేతురు లేచి, యేసు ప్రభువా, నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడవడానికి నాకు సహాయం చేయనైనా. అయ్యా, యేసు ప్రభు ముఖకాంతిని చూస్తున్నంత వరకు సరే రా నేల మీద నడిచినట్లుగా నడుచుకో రా అన్నాడు. నడవగా ఇక కొద్ది నడక అట్లా నడుస్తూ ఉన్నాడు. సడన్గా గాలిని చూచి భయపడి ఇలా కింద పడుతుంటే చెయ్యి పట్టుకొని, హలో, ఎందుకు నువ్వు సందేహపడ్డావు? ఎందుకు నువ్వు భయపడ్డావు? అల్ప విశ్వాసే ఎందుకు మన జీవితంలో తండ్రి చిత్తం నెరవేర్చడానికి? నా మాటలు చెప్తాను వినండి. యేసు ప్రభు దగ్గర ఉన్న అద్భుతాలు చేస్తున్నప్పుడు యేసు ప్రక్కనే నిలిచి, నేను ఒక శిష్యుడు, ఒక ప్రధానమైన శిష్యుడిని, ఎన్నో సంవత్సరాలుగా కొన్ని నెలలుగా ఆయనతో ఉన్నవాడిని, ఆయన్ని బాగా ఎరిగిన వాడిని అని చెప్పుకుంటున్న పేతురే యేసు ప్రభుని చూసినంత వరకు సామాన్య మానవుడికి సాధ్యము కానట్లుగా నేల మీద కొన్ని అడుగులు వేశాడు. ఎప్పుడైతే గాలిని చూశాడో, ఈ లోక సంబంధమైన పరిస్థితిని చూచి మునిగిపోతున్నాను కానీ చెయ్యి పట్టుకుని, ఎందుకు సందేహపడుతీవి? ఈ గాలిని కానీ సర్వసృష్టిని కానీ సృజించిన వాడిని నేనే కదా, నాకు సమస్తము సాధ్యము. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. అదే పేతురు యేసయ్యని హత్తుకొని యేసయ్యను పూర్తిగా పరిశుద్ధాత్మ అనుభవాలలో నింపబడి తత్తరబాటుగా మాట్లాడిన వ్యక్తికే శక్తినిచ్చి బలమునిచ్చి సంపూర్ణమైన చిత్తం నెరవేర్చబడిన తర్వాత ఆయన లేచి నిలిచి మాట్లాడుతుంటే ఒకే ఒక రోజున 3,000 మంది బాప్తిసం పొందారు. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఇంకా ఆయన నడుచుకుంటూ ఇట్లా పోతా ఉంటుంటే ఆయన నీడ పడుతుంటే అందరూ బాగైనట్లుగా అపోస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తున్నాం. అందుచేత పేతురు వీధిలోనికి వస్తుండగా జనులు మంచాల మీద, పరుపుల మీద, కుష్ఠరోగులుగా ఉన్నవారిని, దయ్యాలు పట్టిన వారిని, సాంద్ర రోగులని అందరిని మంచాల మీద, పరుపుల మీద తీసుకుని వస్తుంటే పేతురు నీడ పడిన వారు అందరూ స్వస్థత పడిరి. చప్పలు కొట్టు గట్టిగా, హల్లెలూయా. ఎంత శక్తి, బలం ఎలాగన పేతురుకు వచ్చిందంటే, వినండి. ఎప్పుడైతే యేసయ్యను చూచి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దైవ చిత్తం సంపూర్ణముగా దేవునికి అనుకూలముగా ఉత్తమముగా ఉన్న ఆ చిత్తం, దైవ చిత్తము ఈ పేతురు యొక్క లోపల ఉన్న మనస్సును మార్చి రూపాంతరం చెంది తనే ఒక శక్తిగా, బలమైన వ్యక్తిగా దేవుని వాక్యాన్ని ప్రతిబింబం చేసే వ్యక్తిగా చేసి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదానికి ప్రతిరూపంగా నిలిపాడు. ఈ రాత్రి నిశ్చయముగా దైవ చిత్తములో ఉన్న ఆ రూపాంతరపు అనుభవంలోనికి
మనస్సు మారి రూపాంతరం చెందిన అనుభవంలోనికి నువ్వు రావాలని, ఆ ఆశీర్వాదాలను నువ్వు అందుకోవాలని కోరుకుంటున్న నా దేవుడు, ఏ స్థితిలో నీ మనసు ఉంది, ఒకవేళ నీకున్న బాధలను బట్టి, కష్టాలను బట్టి, కన్నీళ్ళు బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి, ఎవరు పట్టించుకోలేనటువంటి దీన స్థితిలో ఉంటే, మనసు ఎరిగిన దేవుడు, మనసున్న మహారాజు అయిన దేవుడు, నీ హృదయాన్ని నీ నోటుతో మాట రాకమునిపే నీ ఆలోచనలన్నీ గుర్తెరిగిన వాడు, నీ అంతరంగములన్నిటిని గ్రహించగలిగిన సర్వాధికారి అయిన ప్రభు దైవ చిత్తములో ఉన్న మనసును మార్చి రూపాంతరం చెందిన అనుభవాలలో దేవుడు నిన్ను నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అట్టి అనుభవంలో నా దేవుడు నిన్ను స్థిరపరచాలి, అట్టి అనుభవంలో నా దేవుడు స్థిరపరచాలి. గనుక నా చిత్తమంతా నెరవేర్చుకొనేదును అని ఎందుకు యెహోవా దేవుడు అలనాడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఎందుకు చెప్పాడు అని అంటే, దైవ చిత్తములో మనసు మారి రూపాంతరం చెంది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ఈ పరిసర ప్రాంతములో, ఈ మందిరములో ఉన్న విశ్వాసాల పట్ల దైవ చిత్తం నెరవేరుస్తూ మనస్సును మార్చుకునే రూపాంతరం చెందిన ఆ ఉన్నతమైన అనుభవములు స్థిరపరిచి ఆత్మశక్తి, అగ్ని అభిషేకముతో ఉన్నతమైన బలమును, బలమైన అభిషేకాన్ని, ఉన్నతమైన ఆశీర్వాదాన్ని నా యేసయ్య అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. చేతి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రెండో మాట చెప్తాను. మార్కు సువార్త 3వ అధ్యాయం 31 నుండి 35 వచనాల వరకు ఒక మాట కనపడుతుంది. ఇక్కడ ఉన్న మాట 31 నుండి 35 వచనాలకు ఉన్న సారాంశం చెప్తాను తలపైకి ఒక మాటలో. యేసు ప్రభువా, మీ అమ్మ వచ్చింది, మీ తమ్ముడు వచ్చాడు. సహోదరుడు అంటే యేసు ప్రభు తర్వాత పుట్టిన వాళ్ళు 2 ఉన్నారు, యోహాను, యోధా. 2 యోధా యేసు ప్రభు తల్లి అయిన మరియమ్మ తల్లి, వీళ్ళిద్దరు వచ్చారు. శిష్యులందరూ వచ్చి, అయ్యా మీ తమ్ముడు అమ్మగారు వచ్చారు. ఎవరు మా తమ్ముడు, ఎవరా మా అమ్మ? నా తండ్రి చిత్తము జరిగించేవారే నా సహోదరుడును నా తల్లిని. ఆమేన్. అంటే దైవ చిత్తములో ఆత్మీయ అక్షయ అనుబంధం ఉన్నది. రెండవ మాట, హల్లెలూయా. అందుకని దైవజనులు యేసన్న గారు, ఆత్మీయ తండ్రి యేసన్న గారు, ఇహలోక ఏమని బండాలు పోతాయి, ఆత్మీయ అక్షయ అనుబంధం అంతవరకు ఉంటాయి. హల్లెలూయా. దైవ సేవకులుగా మేమున్న ఒక్కొక్కరము కనపడినప్పుడల్లా అన్న కొట్టుకుంటూ, ఒక రక్త సంబంధుల కంటే, ఒక కుటుంబంలో ఉన్న వారందరికంటే సహోదరులు అంటే ఒకే కడుపు నుండి పుట్టిన అన్నదమ్ముల కంటే ఆత్మీయ అక్షయ అనుబంధం దైవ చిత్తములో ఉంది. నా తండ్రి చిత్తము జరిగించేవాడే నా తల్లియు, చెప్పండి, నా సహోదరుడు అని క్లియర్గా ఏమండి వాళ్ళ యొక్క డౌట్ని కన్ఫర్మ్ చేసి చెప్పాడు క్లియర్గా, వాళ్ళకి అర్థమైనట్లుగా. ఎవరు నా తండ్రి, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా తమ్ముడు, ఎవరు నా తల్లి? నా తండ్రి చిత్తం జరిగించేవాడే నా తల్లియు నా సహోదరుడు అని. అందుకని 133వ కీర్తనలో మనం చూస్తున్నాం, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని చెప్పి ఆ కీర్తన ముగింపులో ఉంటుంది. ఆశీర్వాదము, శాశ్వత జీవము అచ్చటే ఉండాలి. చప్పలు కొట్టు గట్టిగా, హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా గమనించాలి, తోటి సహోదరుడి పట్ల దీనస్థితిలో ఉన్నప్పుడు, కన్నీళ్ళలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, అబ్బా నేను ఎప్పుడో వస్తుంది, ఆ కష్టం వస్తుందన్నప్పుడు అలాగే పడాలి, అలాగే ఏడాలి, ఆ రోగంతో మంచాన ఉండాలి అని నేను అనుకున్నాను కాకుండా, వారి కొరకు సాధ్యమైనంత వరకు కన్నీటితో ప్రార్థించి, ప్రభువుని స్తుతించి, ఘనపరిచి, ఆ సహోదరులను ప్రేమించగలిగితే, బాధల్లో కన్నీళ్ళలో ఉన్న సహోదరుని నీ తోపుట్టువ కంటే ఎక్కువగా నువ్వు ప్రేమించగలిగితే,
ఆ ఆత్మీయ అక్షయ అనుబంధములో, దైవ చిత్తములో ఉన్న ఆత్మీయ అక్షయ అనుబంధములో ఉన్న ఆశీర్వాదాల్ని నా దేవుడు నీకు అనుగ్రహించగలుగుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాము అన్నదానికి అర్థం ఏమన్నా, మన దేవుడు కనబడకపోయినా ఆయన వాగ్దానాలు, ఆయన ఆశీర్వాదాలు లేచి నిలిచి మనసారా చేతులెత్తి ఆరాధిస్తుంటే, అన్య భాషల కృతితో ప్రభుతో మనం మాట్లాడుతున్నాం, మనం యేసు ప్రభుని ప్రేమిస్తున్నాం అని మనం చెప్పుకునే దానికంటే తోటి సహోదరుల్ని మనసారా మనం ప్రేమించగలిగితే దేవుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం. మరొక చోట దేవుని లేఖనం వల్ల రాయబడింది, సహోదరుని చూచి వ్యర్థుడా, ఎందుకు పనికిరాని వాడా, ద్రోహి అన్నావనుకో నువ్వు నరహంతకుడివి అని యేసు ప్రభు వారు చెప్పారండి. దేవుని యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఇంకా క్లియర్గా ఒక చక్కని మాట యోహాను భక్తుడు మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు. ఏమనంటే 20-21 వచనాలు. యోహాను మొదటి పత్రిక బ్రేకర్స్ ఉంటున్నా. హల్లెలూయా, శబ్దం గట్టిగా హల్లెలూయా. అక్కడ కామాలు ఎక్కువ ఉన్నాయి కనుక కాముగా మీరు ఏమనండి, నేను చెప్తాను. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా వైపు చూడండి. ఎవడైనాను దేవుని ప్రేమిస్తాను ఇక మాటలు చెప్పడమే కాదు, తోటి సహోదరుని ప్రేమించాలి. కనబడిన దేవుని ప్రేమిస్తున్నాడని చెప్పే మాటల కంటే తన కళ్ళ ఎదుట కనబడుతున్న తోటి సహోదరుడు, సహోదరులలో ఆడవాళ్ళు తోటి సహోదరులను ప్రేమించి, బాగున్నావక్క, ఏం చేస్తున్నావు, పిల్లలు ఎట్లాగా ఉన్నారు, ఆత్మీయ జీవితం ఎట్లాగా ఉంది, దేవుని సన్నిధిలో మనం ఎలాగున్నామని ఒకరినొకరు పలకరించుకుని పరామర్శించుకొని కష్ట నష్టాలు తెలుసుకుని 2-3గా కలిసి ప్రార్థన చేసుకుని దేవుని చిత్తం నెరవేర్చాలి. సహోదరులుగా ఉన్నటువంటి వారు ఒకరినొకరు పలకరించుకుని కష్ట సుఖాలు తెలుసుకుని దైవ సేవకులను సంప్రదించి 2-3గా కలిసి ప్రార్థన చేసుకోవాలి. ఇది దైవ చిత్తములో ఉన్న ఆత్మీయ అక్షయ అనుబంధం. దేవుని స్తోత్రం, చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఇటువంటి ఈ ఉన్నతమైనటువంటి అనుబంధం, ఇటువంటి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం దేవుడు మనకి కలగజేసి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో దావీదు యోనాతాను యొక్క స్నేహాన్ని గురించి మనం తెలుసుకున్నాం. దావీదు యోనాతాను ఎంతగా ప్రేమించాడు. ఆయన చనిపోయినప్పుడు ఇక శోకతాపంతో కన్నీళ్ళు పెట్టి ఏడ్చి ప్రలాపించి ఒక చక్కని మాట అంటాడండి. సమయంలో 2వ గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనంలో అది చదువుదాం. అది చదివి ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపించే ప్రేమ కంటే ఇంకా అధికమైనది. చప్పలు కొట్టను గట్టి కొట్టాలి, హల్లెలూయా. స్త్రీలు చూపించే ప్రేమ కంటే అది అధికమైనది. కొంచెం సీరియస్గా ఉన్నారు కానీ చెప్తున్నా వినండి. ఒక యజమాని, ఒక భర్త భార్యని వివాహం చేసుకున్న క్రొత్తలో సొంత పేరుతో పిలవట్లేదట. రోజుగా పేరు, ఒక రోజు బంగారం అంటాడు, ఒక రోజు డార్లింగ్ అంటాడు, ఇంకొక రోజు ఏది అంటాడు. ఇక అది ఏదండి, చాలా రోజుల తర్వాత ఒక 2 నెలలు అయిన తర్వాత అడిగారంట, ఏదో పేరు పెడుతున్నా అసలు పేరు ఏంటంటే ఆయన తల గీక్కుంటాం, అసలు పేరు మర్చిపోయాను, అందుకని ఏదో పేరుతో పిలుస్తున్నానంట. ఇద్దరి యొక్క ప్రేమ ఏమండి, అసలు పేరు మర్చిపోయాడంటే ఏదో పేరు పెట్టి పిలుస్తున్నాడు. అదే స్త్రీలు చూపించే ప్రేమ కంటే బహు వింతైనది నువ్వు మా పట్ల. అందుకనే దావీదు యోనాతాను యొక్క స్నేహబంధము ఆత్మీయతని వివరించాలంటే ఒక్క సహోదరుల కంటే, ప్రాణ స్నేహితుల కంటే మిన్నైనది,
ఘనమైనది, అన్యూహమైనది, ఆశ్చర్యమైనది, అద్భుతమైనది దావీదు యోనాతాను యొక్క ప్రేమ. హల్లెలూయా. ఆ ఉన్నతమైన ఆశీర్వాదాలతో నడిపించాలి. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. 43:25. నా చిత్తానుసారంగా చాలు 25 చాలు. 3వ మాట, ఆయన చిత్తానుసారంగా అతిక్రమములన్నిటినీ తుడిచివేస్తున్నాడు. దేవుని స్తోత్రం. చేతుల పైకి చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం మందిరం ఉన్నదనుకొని పైపు పెట్టి అంతా కడుగుతాం, చీపురుతో కడుగుతాం. కాస్త కొంచెం ఆరిన తర్వాత ఏమండి, ఆ రోజుల్లో అయితే పాతకాలంలో బట్ట తీసుకుని వచ్చి ఒంగుని ఇట్లా తుడిసేవారు. ఏమండి, చెమట పట్టేది, కొవ్వు అనేది పట్టేది కాదు. ఇప్పుడు లేటెస్ట్ కదా, పెద్ద కర్ర, దాని చివరిలో ఒక చిన్న గుడ్డ, చేతితో అక్కడ కొట్టుకుని ఇట్లా ఒకసారి అంటే ఈ చివరి నుండి ఆ చివరికి 2-3 సార్లు అయిపోతుంది. లాస్ట్ ప్రక్రియ ఏంటి, చివరి పని ఏంటంటే కడిగిన తర్వాత దాన్ని బట్టతో తుడిచివేయడం. దేవుని చిత్తానుసారంగా నేనే మీ అతిక్రమములను తుడిచివేసేదను. దేవుని స్తోత్రం. చేతుల పైకి చెప్పండి గట్టిగా హల్లెలూయా. తుడిచివేస్తున్నటువంటి అనుభవం. పాపములను ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోలేదంట. ఎందుకు అంటే మనం కొన్నిసార్లు కొంతమంది చేసిన పాపము చూసి ఆ వ్యక్తికి లేక ఆ సహోదరుడికి, దేవునికి విరోధంగా క్రియ చేస్తున్న వ్యక్తికి ఎన్ని పాపములు చేసినా తీర్పు రాదా? అతడు బాగానే ఉన్నాడే, బాగానే బ్రతుకుతున్నాడే, ఏ రోగం లేదే, ఏ విధమైనటువంటి ప్రమాదం సంబంధించలేదే, దేవుడు అతన్ని చూసుకోవట్లేదా, ఆ వ్యక్తిని గమనించడా, మన ప్రభు అతనికి తీర్పు తీర్చదా అని మనకే ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నగానే ఉంటుంది కానీ దానికి సమాధానం ఉండదు. ఆ సమాధానానికి కొందరు చేసే పాపముల గురించి తిమోతికి దైవజనుడైన పౌలు 2 ఉత్తరాలు రాశాడు. ఆ ఉత్తరములో మొదటి ఉత్తరం 5వ అధ్యాయం, తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం చివరి మాటలు 24-25 వచనాలు నేను చదువుతున్నాను, వినండి. కొందరు పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరు పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. చాలండి, హల్లెలూయా. కొందరు పాపములు ఏమని వారికంటే బయటికి ముందు వెళ్తున్నాయి. వారు ఇంకా బ్రతికితే ఉన్నారు, వారు జీవిస్తూనే ఉన్నారు. బ్రతుకు జీవితంలో వాళ్ళ బ్రతుకుతూ ఇంకా చనిపోలేదు. వారికంటే ముందుగా పోతున్నాయి పాపం ద్వారా భయంకరమైన క్షీణత, ఏమండి, ఆయుష్కి క్షీణించిపోవడం, అంతరించిపోవడం, తన స్థితి అగమ్య గోచరముగా ఏమి చేయాలో తోచని పరిస్థితుల్లో ఉంది. మరికొందరు పాపములు వారు ఎలాగైతే ఉంటున్నారో, ఎలాగైతే నడుస్తున్నారో వాళ్ళ వెంట వెళుతూ ఉన్నాయట. నా ప్రియమైన సహోదరులారా, నిశ్చయముగా నా దేవుని యొక్క దైవ చిత్తానుసారంగా మనం చేసిన అతిక్రమ క్రియలన్నిటినీ తుడిచివేస్తున్నట్లుగా సృష్టి ప్రారంభంలో మనిషిని చూసి, మానవుని చూసి మనసులో ఉప్పొంగిపోయి సంతోషించి ఆనందించి సంభ్రమాచారాలతో ఉంటే ఆ నరుని చేసినందుకు దేవుడు సంతాపపడి ఏమిటి భయంకరమైనటువంటి వేదన చెంది ఇక అనుకున్నాడు ఏంటంటే, నరుల అతిక్రమములను నేను తుడిచివేస్తున్నాను అని తనకు తానే అనుకున్న మాటని ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయము 6-7 వచనాల్లో చూస్తున్నాం. చాలండి, నరులను పక్షులను అన్నిటిని తుడిచివేస్తానని చెప్పి ప్రచండమైన వర్షం కలగడం, ఇవన్నీ తీసుకురావడం మన జీవితంలో బైబిల్ గ్రంథంలో 8, 9, 10 వచ్చిన ఆదికాండంలో మనం చూసాం. 9, 8, 9 అధ్యాయాల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత దేవుని యొక్క కోపాగ్ని చల్లారి
ఏమండి, నాహో కట్టిన బలిపీఠం మీద ఆ యొక్క ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక నరులను ఇంక ఏమాత్రం నేను శపించను అని ఒక నిబంధన చేసుకుని ఆకాశం మందు ఏమండి నిబంధన గుర్తుగా చేస్తున్నటువంటి ఇంద్రధనుషును నియమించి చేసిన ఆ మాటలన్నీ మనం చూస్తున్నాం. గనుక ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, మొట్టమొదటిసారిగా దేవుడి చిత్తానుసారంగా అతిక్రమమును తుడిచివేసి అతిక్రమ క్రియలన్నిటిలో నుండి విడుదల కలుగజేసి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలని నీ జీవితంలో నా దేవుడు అనుగ్రహించునుగాక. దేవునికి వ్యతిరేకంగా నీ అంతరంగములో నీ అంతరంగపు క్రియలు ఎవరికి తెలియకుండా చేసిన అంతరంగ క్రియలన్నిటినీ విడిచిపెట్టే ఆ అనుభవం నీకు కలిగినప్పుడు దేవదేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం కలుగజేసి తన చిత్తానుసారంగా ఏమండి అతిక్రమములన్నిటినీ తుడిచివేస్తే కలిగే ఒక శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని నీకు కలుగుతుంది. అది ఎలా ఉంటుంది చదివి ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాను. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10-11 వచ్చినారు. త్వరగా చదువుదాం. చాలు దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థకరమైన మారు మనసును కలగచేయను. ప్రైజ్ ది లార్డ్. అతిక్రమలు తుడిచివేయడానికి దైవ చిత్తానుసారమైన దుఃఖానికి ఏంటి సంబంధం అని మీరు అనుకోవచ్చు. తల బయలు చెప్తా, చేతులు చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. డబ్బంతా మూట కొట్టుకుని వ్యాపారం చేసుకున్నప్పుడు కలిగిన సంతోషం కొద్ది రోజులనే ఆవిరైపోయింది తప్పిపోయిన కుమారుడికి. ఎప్పుడైతే వేదనతో ఆవేదనతో ఆకలి బాధతో అలమటించిపోయి జుట్టు చెదిరిపోయి బట్టలు చిరిగిపోయి అదో రకమైన రూపం కలిగినప్పుడు పొందులు తినే పొట్టు తిందామని ఆశతో వెళ్ళినప్పుడు ఒక ప్రక్కమో ఎవరు పనివ్వట్లే, మరొక ప్రక్కమో పొందులు తినే పొట్టు తిందామని కడుపు నింపుకుందామని మధ్యలోకి వెళితే చూడాలి, మధ్యలోకి వెళితే ఆ పొందులన్నీ ఒక్కసారి వచ్చి అని చెప్పి ఒక్కసారిగా మూతుతో అట్ట కొట్టేసరికి ఇక్కడ తన్నితే ఆ గేటు దగ్గర పడ్డాడు. దేవుని స్తోత్రం. అప్పుడు ఆడికి దుఃఖం వచ్చింది, ఆలోచన వచ్చింది, బుద్ధి వచ్చి నా తండ్రి ఇంట అనేక మంది కూలివారు ఉన్నారు, అన్నం సమృద్ధిగా ఉంది. ఆ ఏడుపు బుద్ధి వచ్చినప్పుడు కలిగింది. బుద్ధి వచ్చినప్పుడు లూకా సువార్త 15 అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. ఆ మాట తర్వాత మీరు చదువుకోవచ్చు. అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంట అనేక మంది పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అన్నం సమృద్ధిగా ఉంది, నేనెందుకు ఇంత వేదన పడాలి అని దైవ చిత్తానుసారమైన దుఃఖంతో ఏడ్చుకుంటూ తండ్రి ఇంటికి వెళ్ళాడు. సంతోష ఆనందంతో సంభ్రమాశ్చర్యాలతో పండుగ చేసుకుని విందు ఆనందించి మరలా తండ్రి ఇంట్లో చేరిన తర్వాత రక్షణార్థకరమైనటువంటి ఆనందముతో ఏమండి తండ్రి చెంతనే నిలిచి సంపూర్ణమైన ఆనందాన్ని పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం గట్టిగా హల్లెలూయా. అతిక్రమ క్రియల వల్ల వచ్చిన ప్రతి ఆలోచన తుడిచివేసి అతిక్రమ క్రియల వల్ల వచ్చిన ప్రతి విధమైనటువంటి లోక సంబంధమైన స్నేహం ద్వారా కలిగిన ఆనందమును తుడిచివేసి యేసయ్య తండ్రిగా పరమ తండ్రిగా కన్న తండ్రిగా ఉండి అతనికి చేతికి ఉంగరం మెల్లో గొలుసుని వేసి సిద్ధపాటు అనే జోడుని చెప్పులను తొలగించి సంపూర్ణంగా విందు చేసి అందరూ ఆనందించినట్లుగా చేశారు. నేటి దినాన్న ఈ రాత్రి ఏ స్థితిలో దేవునికి దూరంగా లోక సంబంధమైన దుఃఖం నిన్ను వేధిస్తుందా? ఏమండి దైవ చిత్తానుసారమైన దుఃఖం, ఇంకా నీ రక్షణ పొందలేదు, దేవుళ్ళు ఇంకా ఎదగట్లేదు, ఎప్పుడు ఉన్నట్లుగానే రక్షణ పొందినప్పుడు ఉన్న ఆత్మీయత నాకు ఉన్నది, కానీ వయసు పెరుగుతుంది, పిల్లలకు అంటున్నా, పెద్దవారు అవుతున్నా, ఇంకా రక్షణకరమైన ఆనందాన్ని నేను పొందట్లేదని దైవ చిత్తానుసారమైన దుఃఖం నీకు ఉన్న ఎడల ఏమండి ఖచ్చితంగా రక్షణార్థకరమైన మారు మనసుతో కూడిన పరిపూర్ణమైన సంపూర్ణత నా దేవుడు తప్పిపోయిన కుమారుడు వలె నీకు అనుగ్రహించునుగాక. చేతులే చెప్పండి గట్టిగా హల్లెలూయా. అట్టి ఉన్నతమైన అనుభవం నా దేవుడు అనుగ్రహించాలి.
తండ్రి ఎవరో చెప్పనా? తండ్రి తప్పిపోయాడులే, చి నా సన్నిధిని విడిచిపోయాడు, చి ఆడి నా కొడుకు అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను కాదు. ఏదో రోజున వస్తాడు, రాగానే రాగానే నేను పరిగెత్తుకెళ్ళి ముద్దు పెట్టుకుని కౌగులించుకుని చేయి పట్టుకుని తీసుకుని వస్తా అని ముందుగానే ఉంగరాన్ని సిద్ధపరుచుకున్నాడండి. సిద్ధపరిచాడు, అన్నిటిని సిద్ధపరిచి ఈ రాత్రి అయినా ఇంకా సంవత్సరాంతంలోనికి 2 నెలల్లో మనము సంవత్సరంలో దాటిపోతూ ఉండగా దేవుని సన్నిధిలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదం, పరసంబంధమైనటువంటి దేవులను పొందుకోవడానికి దైవ చిత్తానుసారంగా నీ అతిక్రమ క్రియలన్నిటినీ తుడిచివేసి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకునే అనుభవాలలో నా దేవుడు నిన్ను నడిపించును గాక. చేతులెత్తి చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. యోహాను మొదటి పత్రిక చివరి అధ్యాయం 5వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతున్నాను, వినండి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించి నన్నునదయే. ప్రైజ్ ద లార్డ్. చేతులెత్తి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా. అమ్మా, ఈ మందిర ఆవరణలో నిలిచిన ఈ శుభవేళ, ఈ మందిర వార్షికోత్సవ శుభవేళ, ఈ శుభ సందర్భంలో, ఈ సంతోష గడియలలో మీరు మోకరించి లేకపోతే ప్రార్థన కూడికలో వ్యక్తిగతంగా దైవసేవతో కలిసి, కుటుంబంతో కలిసి, పిల్లా పాపలతో కలిసి, భార్యాభర్త పిల్లలందరూ కలిసి చేసుకున్న ప్రార్థనలో ఏది అడిగినా ఆయన చిత్తానుసారంగా మనకి ఆయన కలగజేస్తాడు అనే ఒక ధైర్యం నా దేవుడు ఆయన చిత్తములో ఏమండి అనుగ్రహిస్తాడు. ఆయన చిత్తంలో మనసు మారి రూపాంతరం చెందడం, ఆయన చిత్తములో ఆత్మీయ చెప్పండి అక్షయ అనుబంధం ఉండడం, ఆయన చిత్తానుసారంగా అతిక్రమలన్నీ తుడిచివేయడు. చివరిగా 4వదిగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. చేతులు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుణ్ణి అడిగినప్పుడు మనం ఆయన శక్తిని బట్టి అడగాలండి. కొంతమందికి ఏదోటి ఈయనైనా, ఏదోటి చిన్నదో పెద్దదో, చిన్నదో పెద్దదో ఏదోటి ఈయనైనా అని అడుగుతారంటే, వాడు కోరుకుంటున్నాడు నేను ఎక్కడ మంచి ఉద్యోగం చెయ్యాలి, నా వెనక డబ్బంతా నేను పడుకున్న దగ్గరగానే ఉండాలి, నన్ను ఎవరు లేపకూడదు, రాత్రి పగలు పడుకుంటేనే ఉండాలి, డబ్బు బాగా ఉండాలని దేవుడిని అడిగాడంట. ఆమేన్ అన్నాడు దేవుడు. ఆ తర్వాత వచ్చింది ఆడికి రాత్రిపూట ATM దగ్గర సెక్యూరిటీ జాబ్. దేవుని స్తోత్రం. చేతులు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనం క్లియర్గా ప్రభువుని అడగాలి. ఇంకొకటి అడిగాడంట, నా చేతి నిండా నేను వేసుకున్న నా చేతికున్న బ్యాగ్ నిండా డబ్బులు ఉండాలి, అట్లాగా నేను లెక్క పెడుతూ ఉండాలి, ఎప్పుడు చూసినా డబ్బులు లెక్క పెడుతూ ఉండాలి. ఆ ఉద్యోగం నాకు ఏమంటే ఆమేన్ అన్నాడండి. మరుసటి వారంలోనే కండక్టర్ జాబ్ వచ్చింది ఆయనకి. ఎప్పుడు లెక్క పెడ టికెట్ తీసుకున్నామ్మా తీసుకున్నా అన్నాడు. దేవుని వల్ల ఇప్పుడు ఈ మన ఆంధ్ర తెలంగాణలో ఏమండి స్త్రీ సమాజానికి కూడా టికెట్ లేదు. దేవుని స్తోత్రం. వాళ్ళ పిల్లలు ఏడిసినా బస్సు ఎక్కేస్తున్నారంట. పిల్లలు చేసినా ఈ చిన్న బెండకాయలు కొనుక్కున్నా, దొండకాయలు కొనుక్కుని దేనికి పోయినా రైట్ అని బస్సు, ఆధార్ కార్డు ఇదిగో, ఎక్కడికి అక్కడికి మళ్ళీ రావాలి. మనం క్లియర్గా యేసన్న గారి దగ్గరికి వచ్చి అయ్యా పిల్లలకు పెళ్ళి అయింది, ఒక మంచి గర్భపాలం దేవుడు ఇచ్చాడు, మా కుమారుని మంచి గర్భపాలం ఇవ్వాలంటే 2-3 సార్లు ఎవరు కావాలని తర్వాత 3వ సార్లు అడిగాడంట. ఎవరు కావాలి చెప్తే పెళ్ళి నేను ప్రార్థన చేస్తా, కుమారుడు కానీ కుమార్తె కానీ అంటే ఎవరైనా పర్వాలేదండి, ఎవరైనా పర్వాలేదు ప్రభువా నేను ప్రార్థన చేశాను అనుకో, అటు ఆడా కాక మాగా కాక అక్క ఇలా పడతాడు, ఏం చేయాలి? అందుకని కుమారుడా కుమార్తె మనం అడగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎఫెసీ పత్రిక 3:20 ఉంది కదా, ఏమండి ఆయన మన అడుగు వాటికంటూ ఊహించి వాటికంటూ అత్యధికమైన శక్తి గలవాడు. ఆయన శక్తిని బట్టి మనం అడగాలి. దేవుని స్తోత్రం.
చేతులు చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఇందాక చదువుకున్నట్లుగా మత్తయి సువార్త 7వ వచనంలో అడుగుడి, చెప్పండి, మీకు ఇయ్యబడును, అడగండి మీకు ఇవ్వబడును. ఇచ్చే దేవుడు సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలతో దేవదేవుడు మనకి అనుగ్రహిస్తాడండి. ఏది అడిగినా పొరపాటున కాదనడు. మనం అడగదేమో ఆలస్యం, అడిగి కనిపెట్టి దేవుని దగ్గర పొందుకున్నంత వరకు ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవిని ఆలకించునన్నదయే. దేవుని స్తోత్రం. ఆయన చిత్తానుసారంగా ఇచ్చిన ఆ ఆశీర్వాదం ప్రార్థనలో ఎత్తిపెట్టి మనం ఈ ప్రాంతం క్షేమం కొరకు, సేవ పరిచర్య కొరకు, ఇంకా అనేకులు ఈ సరిహద్దులను, మందిరం సరిహద్దులను విశాలపరిచి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదంతో రాబోతున్న కాలంలో ఆయన చిత్తమంతా నెరవేర్చుకొని మందిరం సరిహద్దులను, ఎల్లలను విశాలపరిచి వ్యాప్తి చెందునగాక. ఉన్నతమైన దీవులతో ప్రభు నడిపించునగాక. అత్యున్నతమైన ఆశీర్వాదాలతో దేవుడు ఉన్నతమైనటువంటి అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని నా దేవుడు కలగచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. దేవుడు వాగ్దానం ఇచ్చే ముందు 46వ అధ్యాయం 10వ వచనంలో నా ఆలోచనలన్నీ నిలిచిననియు నా చిత్తమంతా నెరవేర్చబడి నేను చెప్పుతూ ఆది నుండి నేనే వారికి కార్యములు చేశా, పూర్వకాలం నుండి నేనే జరగబోయే వాటినన్నిటినీ తెలియపరుస్తున్నాను అన్నాడు. అంటే ఆలోచన నిలవడానికి ఈ 10 నెలలు ఈ రోజు వరకు చేసిన వాటిని, ఈ సంవత్సరం వరకు ఈ మందిరం పట్ల చేసిన వాటిని జరిగించడానికి, ఇంకా జరగబోయే వాటిని అన్నిటి విషయంలో ఆయన చిత్తమంతయు నెరవేర్చుకొందునుగాక. చేతులూపులు చెప్పని గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు పరలోకము నుండి తండ్రి చిత్తం నెరవేర్చడానికి దిగి వచ్చాడు. ఏమండి, యోహాను సువార్త 6:38 వచనాన్ని బట్టి శిష్యులకి ప్రార్థన నేర్పించినప్పుడు పరలోకమందును ఎలాగునో భూమి యందు కూడా ఆయన చిత్తం నెరవేర్చబడునుగా కానీ ప్రార్థన నేర్పించాడు. చివరికి గెత్సెమనే తోటలో చెమట రక్త బిందువులే మార్చబడినంత వరకు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ మత్తయి సువార్త 26వ అధ్యాయం 42వ వచనంలో ఆ మాటను పలుకుతూ ప్రార్థించాడు. ఏమండి, ఇంకా చెప్పాలంటే మనకున్న డబ్బును బట్టి ఆరుబాటును బట్టి నేడైనా రేపైనా నాకు పెద్ద పట్టణంలో వ్యాపారం చేసుకున్నాం అన్నవారులారా, రేపేం జరుగుతుందో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది. మనం బ్రతికి ప్రభు చిత్తమైతే ఇది అది చేతుము అని చెప్పుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా. చివరిగా ఏమండి, లోకము దాని ఆశలు గతించిపోతున్నా కానీ తండ్రి చిత్తం దేవుని చిత్తం జరిగించేవాడు, చెప్పండి, నిరంతరము జీవించును. హల్లెలూయా. నిరంతరము జీవించును, నిరంతరము జీవించును. ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. 3-4 గంటల సమయంలో హాయిగా నిద్రపోతుందండి బస్సులో ఉన్నవారు అందరు. భయంకరమైన యాక్సిడెంట్, తల్లి కుమారుడు చిన్న పిల్లలు కుటుంబ రీతిగా 20 మంది వరకు సజీవ దహనం అయిపోయారు. ఒక ప్రక్క తుఫానులు, మరొక ప్రక్క దేశాలలో యుద్ధాలు, యుద్ధ ఘోష, మనుషుల మధ్యలో అసమాధానం లేక ప్రభు రాకడ సూచనలు కనపడుతూ ఉన్నాయి. కనుక ప్రభు యొక్క చిత్తం మీ కుటుంబంలో, మీ బిడ్డల పట్ల, మీ వ్యక్తిగత జీవితం పట్ల ఆయన చిత్తమంతయు నెరవేర్చుకుందునుగాక. ఈ వాగ్దానం ఈ సంఘం పట్ల, కూడి వచ్చిన మనందరి పట్ల, మీ వ్యక్తిగత ఆత్మీయ ఆర్థిక ఆరోగ్య ఆధ్యాత్మికమైన విషయంలో ఆయన చిత్తమంతయు నెరవేర్చుకున్నదిగాక, నెరవేర్చుకున్నదిగాక. దయచేసి అందరు లేచి నిలబడండి. మనసారా ప్రభువుకి స్తుతి చెల్లించి ఇప్పటివరకు కాపాడని విధానాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ, స్మరిస్తూ, గుర్తు చేసుకుంటూ ప్రభు యొక్క సన్నిధిలో సంతోషముగా, ఆనందముగా, ప్రభువా నీ చిత్తము నా ఎడల నెరవేర్చండి ప్రభువా, నీ చిత్తమంతయు నెరవేరుస్తా నేను వాగ్దానము చేసిన ప్రభువా, వాగ్దాన పూర్ణుడా, వాగ్దాన సంపన్నుడా, నీకే వందనాలు, నీకే స్తోత్ర, నీకే స్తోత్ర, నీకే స్తోత్రం. అందరు 2 చేతుల పైకెత్తి ఒక క్షణం ప్రభువు చేసిన కార్యాలు, ఇంకా ఈ ప్రాంతంలో ఆయన ఆలోచన నిలిచినట్లుగా
చేసిన కార్యాలన్నీ తలంచినట్లుగా, చేయబోతున్న కార్యాలన్నీ గుర్తించినట్లుగా నా చిత్తమంతయు నెరవేర్చుకున్నదను. అందరూ నోరు తెరిచి మనసారా మనపూర్వకంగా యేసయ్యా యేసు ప్రభు అంటున్నాడు, నా తండ్రి చిత్తము నెరవేర్చడానికే పరలోకము నుండి దిగి వచ్చాను. పరలోకము నుండి దిగి వచ్చిన యేసయ్యా నీ కన్నీళ్లు తుడిచేవాడు, రోగాన్ని బాగు చేసేవాడు, నీ అతిక్రమలను తుడిచివేసేవాడు, నిన్ను బలపరిచేవాడు. అదిగో శిష్యులకు నేర్పించుచు ఉన్నాడు. ఆ ప్రార్థనలో పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము నెరవేర్చబడునుగాక, నీ చిత్తము పరలోకములో నెరవేర్చబడినట్లు భూమి యందు కూడా నెరవేర్చబడునుగాక. రిబాలా టారా రిబాలా షరా రిబరికాల షర బలాంటరా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా రెండు చేతుల పైకెత్తి చెప్పండి, ప్రభువా నా పట్ల నీ చిత్తము నెరవేర్చండి, నా బిడ్డల పట్ల నీ చిత్తము నెరవేర్చండి, నా ఆత్మీయ స్థితిలో నీ చిత్తము నెరవేర్చబడునుగాక. హల్లెలూయా. దైవ చిత్తములో మనసు మారే రూపాంతరము చెందడం, దైవ చిత్తములో ఆత్మీయ అక్షయ అనుబంధం, దైవ చిత్తములో నీ అతిక్రమములు తుడిచివేయబడడం, దైవ చిత్తములో నీవు చేతులెత్తి ఏ విషయము కొరకు ప్రార్థించిన ఆ ప్రార్థనలన్నిటికీ సఫలీకృతము విజయవంతము. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు, నీ విందుశాలకు నన్ను చేర్చితివి. నీ చిత్తమే నాలో, హల్లెలూయా, విందుశాలకు నన్ను చేర్చితివి. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు. నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రార్హుడా. నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు. నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రార్హుడా. నీ దయగల తలంపులే రూపునిచ్చినవి, నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి. నీ దయగల తలంపులే రూపునిచ్చినవి, నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు. నీ అంతఃపురములో నన్ను చేర్చుదువు. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు. నీ
అంతఃపురములో నన్ను చేర్చుదువు. నీ కృపనే ధ్వజముగా నా పైన నిల్పితివి. నీ విందుశాలకు నన్ను చేర్చితివి. నీ రాజ పౌరునిగా నన్ను మార్చితివి. నీ సైన్యములో నన్ను చేర్చితివి. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు. నీ అంతఃపురములో నన్ను చేర్చుదువు. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు. నీ అంతఃపురములో నన్ను చేర్చుదువు. నీ అంతఃపురములో నన్ను చేర్చుదువు. నా జీవిత భాగస్వామి నీవు. నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నాకే సమృద్ధిగా నీ కృపను పంచవామే. నా యేసు రాజా కృపాసాగర అనంత స్తోత్రార్యుడా. నా యేసు రాజా కృపాసాగర అనంత స్తోత్రార్యుడా. అనంత స్తోత్రార్యుడా. అనంత స్తోత్రార్యుడా. అనంత స్తోత్రార్యుడా. అనంత స్తోత్రార్యుడా. యేసయ్యా 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 నా యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతూనయ్యా. నీవే నా రాజువయ్యా. దేవ నిన్నే కొలుతూనయ్యా. నీవే నా రాజువయ్యా. నా రాజువయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కబాలకా షరా బాబా 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 రిబాలకా షరా బాబా బాబా బాబా. జీసస్ ఆయన చిత్తం నీలో నెరవేర్చబోతూ ఉన్నారు. ఆయన చిత్తం నీలో జరుగునట్లుగా ఆయన చిత్తమంతా ఈ రాత్రి నీ ఎడల నెరవేర్చబోతూ ఉన్నారు. ఈ రాత్రి నువ్వు అడగగలిగితే, ఈ రాత్రి మనసు విప్పి నువ్వు దేవుని సన్నిధిలో కోరుకోగలిగితే, రాబోతున్న దినాలలో రాబోతున్న రోజులలో నువ్వు ఎలా ఉండాలో, ఎలా నడవాలో ఆయన చిత్తం, ఆయన సంకల్పం ఆయన నీ కనులకు చూపెట్టబోతూ ఉన్నారు. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు. నీ అంతఃపురములో నన్ను చేర్చుదువు. ఈ రాత్రి ఆయన నీతో ఒక వాగ్దాన పూరితమైన మాట, నా చిత్తమంతయు నా ఉద్దేశమంతయు నా సంకల్పమంతయు నేను నీకు తెలియజేయబోతూ ఉన్నాను. రాబోతున్న కాలములో, పురాతన కాలంలో జరిగినట్లే రాబోతున్న కాలములో ఆయన చిత్తం నీ ఎడల నెరవేర్చబోతూ ఉన్నారు.
భయపడవలసిన అక్కర్లేదు, కలతలు చెందవలసిన అక్కర్లేదు, కన్నీరు కార్చవలసిన అక్కర్లేదు. రాబోతున్న రోజుల్లో నేను ఎలా ఉండాలి, రాబోతున్న రోజులు ఎలా బ్రతకాలి అనే సందేహాలు నీకొద్దు. రాత్రి ఆయన నీతో మాట ఇచ్చాడు, రాబోతున్న రోజులలో నా చిత్తం నీ ఎడల నెరవేర్చబోతూ ఉన్నాను. నా చిత్తములో ఉన్న ప్రతి దీవెన నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాను. నా చిత్తములో ఉన్న ప్రతి ఆశీర్వాదం మీరు అనుభవించబోతూ ఉన్నారు. నా దేవుని చిత్తములో ఉన్న ప్రతి దీవెన ఈ రాత్రి నుంచి మీ కుటుంబాలు అనుభవించబోతూ ఉన్నాయి. మీరు ఏది అడిగినా దానిని తప్పక చూడబోతూ ఉన్నారు, పొందుకోబోతూ ఉన్నారు. ఈ రాత్రి ఆయన చిత్తం నీ ఎడల జరుగునట్లుగా ఈ రాత్రి ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మేము కూడా మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు. ఈ రాత్రి నాయన ఈ విధంగా మిమ్మల్ని స్తుతించినట్లుగా, మిమ్మల్ని ఆరాధించినట్లుగా మీరు మా ఎడల చూపెట్టిన కృప కొరకై మీకు స్తోత్రము తండ్రి. గడిచిన సంవత్సరాలన్నిటి ఈ పరిచర్యను కాపాడుతూ వచ్చారు నాయన. మరొక సంవత్సరంలో ఈ పరిచర్యను అడుగు పెట్టేటట్లుగా సహాయం చేశారు. ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఆశీర్వాదకరంగా నడిపించబోతున్నందుకే మీకు స్తోత్రం నాయన. నూతన ఆత్మల సంఘములో చేర్చబోతున్నందుకే మీకు స్తోత్రం నాయన. ఈ సంఘ పరిచర్య విస్తరించబడునుగాక, ఈ సంఘ పరిచర్య అభివృద్ధి చెందునుగాక నాయన. ఈ రాత్రి మీ సేవకుని నాయన తీసుకుని వచ్చారు. ఈ రాత్రి మీ సేవకుని నిలుపుకున్నారు. మీ సేవకుల ముఖాంతరములో నుండి మీ వాగ్దాన పూరితమైన మాటను మీరు అందించారు నాయన. ఎందరైతే ఈ వాగ్దాన్ని చేతపట్టి ప్రార్థిస్తున్నారో, ఎందరైతే ప్రార్థించుకుంటున్నారో మీ చిత్తము నెరవేర్చబడునుగాక, మీ సంకల్పం నెరవేర్చబడునుగాక నాయన. తప్పక మీ చిత్తమంతా ఇక్కడ కూడి ఉన్న ప్రతి వారి పట్ల మీరు నెరవేర్చబోతున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఇంతకాలం మీ చిత్తం, మీ సంకల్పం జరగక బిడ్డలు కన్నీరు కారుస్తూ వచ్చారేమో, మీ చిత్తంలో ఆశీర్వాదాలకు దూరమైపోయి ఉన్నారేమో. ఈ రాత్రి మరొకసారి హెచ్చరిక చేశారు నాయన. తప్పక తండ్రి మీ చిత్తములో ఉన్న ప్రతి దీవెన, మీ చిత్తములో ఉన్న ప్రతి ఆశీర్వాదం ఈ రాత్రి ఈ ప్రజలు అనుభవించేటట్లుగా మీ ఆకాశ వాక్యులు విప్పినందుకై మీకు స్తోత్రము తండ్రి. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీ చిత్తములో ఉన్న ప్రతి దీవెన ఈ బిడలపై మీరు కుమ్మరించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. తప్పక ఈ దీవెనలు అనుభవించి ఆశీర్వాదకరంగా సాగి వెళ్ళినట్లుగా మీరు సహాయము చేయమని కోరుకుంటున్నాను. ఎప్పటి వరకునైనా వాక్య సందేశం అందించిన మీ దాసులు మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. ఇంకా నూతనమైన ప్రకటనలతో మీరు నింపండి. ఏ చోట నిలబడిన బలమైన సాధనముగా మీరు వాడుకుంటున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. అనేకులకు ప్రయోజకుడిగా నాయన, అనేక ఆత్మలు రక్షించే ఒక సాధనముగా ఈ చివరి రోజులు మీరు బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. నాయన, ఎందరైతే మీ మాటలని నిర్ణయం తీసుకున్నారో ఈ రాత్రి సేవకుడిగా ఈ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాను. ఇది మొదలుకొని అన్ని విషయాల్లో బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక, అన్ని విషయాలు దీవించబడుదురుగాక, క్షేమము కలుగునుగాక నాయన. అట్టి కార్యం బిడ్డల పట్ల మీరు జరిగించి మీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి సముఖం కూడి వచ్చిన వారికి ఈ రాత్రి ఈ కొడుకులో పాలు పొంది నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఆయన చిత్తం, ఆయన సంకల్పం ప్రతి కుటుంబం పట్ల, ఈ సంఘము పట్ల, వాక్యం అందించిన తన దాసుల పట్ల సమృద్ధిగా నెరవేర్చునుగాక. శబ్దం గట్టిగా ఆమేన్, ఆమేన్.